హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలంటే కొన్నిటిని వదిలేయాలి. అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లైఫ్ మొత్తం బాగుండాలంటే వీటిని వదిలేయాలి. మనందరికీ మంచి అలవాట్లు, చెడు అలవాట్లని రెండూ ఉంటాయి. అందులో చెడు అలవాటుని దూరం పెడితే లైఫ్ చాలా బాగుంటుంది. అలాంటి అలవాటు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి తప్పకుండా. కొన్నిటికి దూరంగా ఉండాలి. మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని అలవాట్లు మనల్ని చాలా బాధపడతాయి. అవునా కాదా? వాటి కారణంగా మనం తెలియకుండానే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం, డిప్రెషన్లోకి పోతాం. అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు స్వార్థం గురించి. స్వార్థం కారణంగా కూడా సమస్యలు వస్తాయి చాలా. అన్నిసార్లు స్వార్థం అనేది మనకి మంచిది కాదు. అందుకే స్వార్థాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడైనా మేలుకోండి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అన్నీ మన మంచికే అనుకుంటారు. అందరూ మనవారే అనుకుంటారు. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఇతరులకి సాయం చేయడం కూడా ముఖ్యమే. ఎదుటివారిలో తప్పులు వెతకడం. మన తప్పులు మనకి తెలియవు, కానీ ఎదుటివారు చేసే తప్పులు మనకి చాలా కనిపిస్తాయి. అలా ఎప్పుడు కూడా ఇతరులు చేసేవన్నీ కూడా తప్పులే అని చూడొద్దు. దానివల్ల మానసిక ప్రశాంతతను కూడా మనం కోల్పోతాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకరి బాధపడితే మనసుకి సంతోషం అనేది మైండ్ నుంచి తీసేయండి. ఇది కూడా చాలా తప్పు. ఎదుటివారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఆ బాధతో మనం సంతోషాన్ని వెతుక్కోవద్దు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అలాంటి సమస్యలే రేపు నిన్ను చుట్టుముడతాయి. అది గుర్తుపెట్టుకో. కోపం వద్దు. కోపం అనేది కూడా అస్సలు మంచిది కాదు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కోపం కారణంగా ఇతరులు బాధపడతారు. కోపంలో చాలా తప్పులు చేస్తుంటాం. ఒకరిని బాధ పెట్టడం, మాటలు అనడం చేసేస్తుంటాం. దీనివల్ల తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. పోల్చుకోవడం. ఎవరి లైఫ్కి వారే ప్రత్యేకం. అది మనకి అందరికీ తెలుసు. కానీ చాలామంది అలా అనుకోరు. ఎప్పటికీ ఒకరితో పోల్చుకుంటారు. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ బాగుంది, లగ్జరీ లైఫ్ ఉంది, మనకి ఏది లేదు అని. కానీ దానివల్ల మానసిక ప్రశాంతతను దెబ్బతింటుంది. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. మనకి ఏదో తక్కువైందన్న బాధ కలుగుతుంది. అలా పోల్చుకోవడం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లక్షణాలు ఉంటే అస్సలు ఎవ్వరికీ నచ్చరు. జాగ్రత్త సుమా. మనుషుల ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొన్ని ఇతరులకి అస్సలు నచ్చవు. అలాంటి లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఆలోచించరు. అది మీకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. ఒకరి లక్షణాలు మరొకరికి నచ్చితే మరికొంతమందికి ఒకరి బిహేవియర్ అస్సలు నచ్చదు. ఇలా కొంతమంది బిహేవియర్స్ చుట్టూ ఉన్న వారికి అసలే నచ్చవు. అలాంటి బిహేవియర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. గాసిప్స్. అదేవిధంగా ఎక్కువగా గాసిప్స్ చేయడం కూడా అందరికీ నచ్చదు. దీనివల్ల రిలేషన్లో చాలా తేడాలు వస్తాయి. గొడవలు పెరుగుతాయి. చుట్టూ ఉన్న వారి గురించి ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చేయడం వల్ల గొడవలు పెరుగుతాయి. జెలసీ. రిలేషన్షిప్లో జెలసీ కారణంగా కూడా చాలా గొడవలు వస్తాయి. ఫ్రెండ్స్లో అయినా, భార్యాభర్తలైనా సరే, ఎదుటివారు ఫోన్ చేసినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు జెలసీగా ఫీల్ అవుతారు. దీనివల్ల రిలేషన్లో చాలా గొడవలు వస్తాయి. గుర్తుపెట్టుకో సుమా. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం. కొంతమంది ఎదుటివారి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వారు మాట్లాడే ప్రతి విషయాన్ని లవ్, అటెన్షన్ కోరుకుంటారు. ఎక్కువగా వారికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు. ఇది అన్ని వేళలా కుదరకపోవచ్చు. దీనిని వారు అర్థం చేసుకోవాలి. దీంతో గొడవలు వస్తాయి. అలా కాకుండా జోక్ని సీరియస్గా తీసుకోవడం. కొంతమంది అప్పటి వరకు నవ్వుతూ ఉండి ఒకేసారి సీరియస్ అవుతారు. జోక్స్ వేసినా తీసుకోలేరు. వాటిపై గొడవలు పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారికి మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. దీంతో రిలేషన్షిప్లో గొడవలు జరుగుతాయి.
విపరీతంగా ఆలోచించడం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఏదో అయిపోయిందన్నట్టుగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది చూడ్డానికి సిల్లీగా అనిపించినా, ఎదుటివారికి నచ్చకపోవచ్చునా ఇదే కరెక్టు. చాలా ఎక్కువగా ఆలోచించడం కొన్నిసార్లు గొడవలు పెరుగుతాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో సుమా. ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి. ఈ టైంలో మీరు మాట్లాడకపోవడమే మంచిది. కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అది ఎప్పుడో మనం తెలుసుకుందాం. మాటలు మంత్రంలా పనిచేస్తాయి కొన్నిసార్లు. ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్భాల్లో రిలేషన్లలో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కాపాడుతుంది. అదెప్పుడో తెలుసుకుందాము. ఈరోజు ముందే పరిష్కారం దొరికినప్పుడు, మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి, ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయడం, కానీ అదే విషయాన్ని మీరు మొదటి నుంచి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ ముఖ్య విషయాలు చెప్తున్నప్పుడు ఇది ఇంటి, ఆఫీస్ దేనికి సంబంధించిన విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినాలి తప్ప మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటి వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరకంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నెక్స్ట్ విషయం తెలిసినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం చేయకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ టైంలో సైలెంట్గా ఉండడం మంచిది. అలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల పాలవుతారు. నెక్స్ట్ ఎదుటి వారిని బాధ పెట్టినప్పుడు అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు వాటి ఉపయోగాన్ని గ్రహించాలి. వాటి వల్ల మనకి కానీ ఎదుటివారికి కానీ ఏమైనా కలుగుతున్నాయా అని ఆలోచించండి. అంతేకాని ఎదుటివారికి హాని కలిగించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. సరిగ్గా మాట్లాడలేనప్పుడు అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. అది అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి అవకతవకలు మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ టైంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించండి. అది అందరికీ మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.